వెల్కమ్ టు పొలిటికల్ మిర్చి. నామినేటెడ్ పోస్టుల కోసం అధికార పార్టీలో ఆశావాహులు అధిక సంఖ్యలో ఉండడం సహజం. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. పదవుల కేటాయింపులో ఆ జిల్లాకి ఇప్పటికే ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన అసంతృప్తులకి మాత్రం బ్రేక్ పడడం లేదట. ఇక నామినేటెడ్ పదవుల కేటాయింపు అక్కడి నాయకుల మధ్య విభేదాన్ని పెంచుతోందట. అందుకే అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోందట. ఇంతకీ ఆ జిల్లాకి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అక్కడే అంత పోటీ ఎందుకుంది? టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్ లో నామినేటెడ్ పోస్టుల గోల కాంగ్రెస్ లో కాకరేపుతోందట. పోస్టుల భర్తీలో తమకి ప్రాధాన్యత లభించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఇది పీసీసీ ప్రెసిడెంట్ సొంత జిల్లా కావడంతో ఇక్కడ ఏం జరిగినా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి పదవుల కేటాయింపులో అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇచ్చిందట. ఎక్కడా లేని విధంగా జిల్లాకి 6 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని కట్టబెట్టింది. అయినా నేతలు అసంతృప్తి స్వరం పెంచుతూనే ఉన్నారట. నిజామాబాద్ నగర మాజీ మేయర్ కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి సంజయ్ అసంతృప్తి రాగం ఎత్తుకున్నారట. ఎన్నో నెలలుగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారట. దీనిలో భాగంగా పార్టీకి ఆయన రాజీనామా చేసి అసంతృప్తిని వెళ్లగక్కే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. అయితే సంజయ్ స్పందిస్తూ పార్టీకి రాజీనామా చేయట్లేదని ప్రకటించినప్పటికీ తీవ్ర అసంతృప్తిని మాత్రం వ్యక్తం చేశారట. అయితే అంతటితో వివాదం ఆగలేదు. ఆయన అనుచరులు జస్టిస్ ఫర్ డి సంజయ్ అంటూ నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సంజయ్ కి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు నిరాహార దీక్ష చేపట్టడం అధికార పార్టీలో కలకలం రేపుతోందట. అయితే డి సంజయ్ సీనియర్ లీడర్, ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి. పైగా దివంగత నేత డిఎస్ తనయుడు కాబట్టి సాహసం చేయగలిగారని, మిగతా నేతలకి కూడా ఇదే పరిస్థితి ఉన్నా వాళ్లు అసంతృప్తిని వెళ్లగక్కలేక లోపల మదన పడుతున్నారట. తమకి ఆప్తులైన నేతల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 28 నెలలవుతోంది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా పార్టీని నమ్ముకుని ఉన్న నేతలు తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారట. ఇన్నాళ్లుగా ఎలాంటి పోస్టులు దక్కలేదని మండిపడుతున్నారట. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కీలక సామాజిక వర్గాలకి న్యాయం జరగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి, జుక్కల్, బోధన్, నిజామాబాద్ అర్బన్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలు నామినేటెడ్ పోస్టులు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈరవత్రి అనిల్, కాసుల బాలరాజ్, మానాల మోహన్ రెడ్డి, తాహేర్ బీన్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి. సీనియర్ నేత కేశా వేణుకి కూడా చైర్మన్ పదవి దక్కింది. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ లో మున్నూరు కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని హైకమాండ్ కి సంజయ్ విజ్ఞప్తి చేశారట. బీసీ సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యత దక్కలేదని మరికొందరు వాపోతున్నారట. మొత్తానికి పీసీసీ చీఫ్ సొంత జిల్లాలో నామినేటెడ్ పోస్టుల లొల్లి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట.